ఆసమ్ క్రియేటర్స్. ఆషాఢ మాసం అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ముందుగా గోరింటాకు అండి. ఆటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు నేను కూడా చక్కగా గోరింటాకు ఇలా రెడీ చేసేసుకున్నాను. అయితే పల్లెటూళ్ళల్లో అయితే మనకి ఇంటింటికి ఓ చెట్టు ఉంటుందండి గోరింటాకు. సిటీలో ఒక చిన్న ఇంత ప్యాకెట్ 20 రూపాయలు. ఇదంతా కలిసి 60 రూపాయలు గోరింటాకు అండి. చూసారా ఎలా ఉందో. అయితే దీన్నంతా కూడా పుల్లలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రం చేసేసుకుని ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నూరుకొని చక్కగా గోరింటాకు పెట్టుకోవాలి. అయితే చాలామంది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకు పెట్టుకుంటారు అనేది మొదటి క్వశ్చన్. రెండోది ఏంటంటే అసలు ఈ గోరింటాకు ఎలా ఉద్భవించింది, దీనికి ఒక స్టోరీ ఉందండి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఒకరోజు పార్వతీదేవి చెలికత్తెలతో అందరితో పాటు చిన్నతనంలో ఆడుకోవడానికి బయటకు వెళ్తుంది. అప్పుడు అనుకోకుండా ఆమె రజస్వల అవుతుంది. ఆ రజస్వల అయినప్పుడు ఒక బొట్టు భూమి మీద పడుతుంది. అది మహావృక్షంగా మొలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చెలికత్తెలు వెళ్ళి పర్వతరాజుకి చెప్తారు. అయ్యా, అక్కడ పార్వతీదేవి ఇలా ఉంది అని చెప్పగానే పర్వతరాజు అక్కడికి వచ్చి చూడంగానే ఆ మహావృక్షాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు పార్వతి ఏం చేస్తుంది అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఆకుని ఇలా లాగుతున్నప్పుడు ఆవిడ చెయ్యి ఎర్రగా అయిపోతుంది. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి పర్వతరాజు ఏంటి నా కూతురు చెయ్యి ఇలా కందిపోయింది అని చెప్పేసి చూస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఇది ఈ చెట్టు యొక్క మహిమ. ఎవరైతే ఈ చెట్టుని చక్కగా కోసుకొని ఆకుని కోసుకొని గోరింటాకు ఇలా పెట్టుకుంటారో ఆడవారికి అందాన్ని ఇస్తుంది. అంతేకాదు ఆడవారి లోపల గర్భాశయంలో ఉన్నటువంటి వ్యాధులకు అన్నీ కూడా నివారణ అవుతాయి అని చెప్పేసి పార్వతీదేవి చెప్తుంది. అప్పటి నుంచి పర్వతరాజు కూడా భూలోకంలో ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ఆషాఢ మాసంలో ఎందుకు అంటే వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలానికి మనం గోరింటాకు అనేది మనం పెట్టుకుంటే మన ఒంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వేడంతా కూడా లాగేసి, అంతేకాకుండా ఉష్ణాన్ని తగ్గించి మన కడుపులో ఎటువంటి రోగాలు లేకుండా ఈ యొక్క గోరింటాకు ఆడవారికి మేలు చేస్తుందన్నమాట. అందుకే పర్వతరాజు అప్పటి నుంచి ఈ గోరింటాకు భూమి మీద ఆడవారందరికీ కూడా చక్కగా అందంగా ఉండడానికి, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యానికి నువ్వు ఉపయోగపడతావు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు కుంకుమ అంటుంది. అయ్యో, పార్వతీదేవితో కుంకుమ అంటుందన్నమాట. మరి ఈ గోరింటాకు చక్కగా అందరూ పెట్టేసుకుంటే కుంకుమలాగా కూడా ఉండిపోతుంది కదా, మరి నా పరిస్థితి ఏంటి, ఇంకా నన్ను ఎవరు ఉపయోగిస్తారు అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు పార్వతీదేవి చెప్తుంది, అమ్మ నీ స్థానం నీదే, మీరు కావాలంటే ఇది పరీక్షించండి. ఎవరైనా ఈ ఆకుని బొట్టు దగ్గర పెడితే మాత్రం అది పండదు. అది చెప్తుందన్నమాట. పార్వతీదేవి అప్పుడు చెప్తుంది, అమ్మ నీ స్థానం నీదే, ఈ గోరింటాకు బొట్టులాగా ఉపయోగపడదు, చేతులకి కాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పేసి పార్వతీదేవి చెప్తుంది. ఇది గోరింటాకు స్టోరీ అనమాట. చక్కగా ఈ గోరింటాకుని ఇప్పుడు మనం నూరేసుకొని చక్కగా చేతులకు పెట్టేసుకుందామే. ఓకేనా? మరి విన్నారు కదా గోరింటాకు ఏ విధంగా పుట్టింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ గోరింటాకుని మిక్సీలో వేసి రుబ్బుతాను, రండి నాతో. మనం ఇదివరకు గోరింటాకు రుబ్బుకోవాలంటే చక్కగా రోట్లో వేసి రుబ్బుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత ఓపిక అంటే తీరిక ఎవరికి లేదు కాబట్టి నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను. ఇలా గోరింటాకు అంతా నీళ్లు మాత్రం పోయకండి, ఎందుకంటే నీళ్లు పోస్తే మెత్తగా అయిపోతే చేతికి పెట్టుకోవడానికి రాదు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ గోరింటాకు అంతా మిక్సీలో వేసేసేయాలి. వేసేసి ఒక్క చుక్క నీళ్ళు వేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ గోరింటాకు పండడానికి వక్క వేస్తారు, కొంతమంది కొంచెం చింతపండు వేస్తారు. ఇప్పుడు నేను వక్క వేస్తాను. నీళ్లు మాత్రం పోయకండి, మెత్తగా అయిపోతుంది. కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీన్నంతా కూడా నేను మిక్సీలో వేసేసాను జార్లో. ఇప్పుడు నేను మిక్సీలో, పల్లెటూళ్ళల్లో అయితే మనకి అన్నీ దొరుకుతాయి, ఏది డబ్బులు ఇచ్చి కొనుక్కర్లేదు. కానీ సిటీలో మాత్రం ప్రతిదీ కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఈ ఆషాఢ మాసంలో బోనాలు, తెలంగాణలో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. చక్కగా అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మ తల్లి, కొంతమంది మా ఊళ్ళల్లో అయితే సంవత్సరానికి ఒకసారి జాతర అంటాం. ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు అమ్మవారికి సమర్పిస్తారనమాట, గ్రామ దేవతలకి.
అలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ ఆషాఢ మాసం మాత్రం మన తెలంగాణలో బోనాలు ఎంతో ఫేమస్. మరి ఇంకా ఈ ఆషాఢ మాసంలో మనం ఇంకా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అంటే గోరింటాకు, అలాగే బోనాలు. ఇంకా మూడోది ఏంటంటే ఆషాఢ మాసం అత్తగారిళ్ళకి రాకూడదు అంటారు, అదొకటి. కొత్తగా పెళ్ళైన వారు అత్తగారు కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి ఒక ఆచారం అన్నమాట. అదొకటి ఆషాఢ మాసంలో కంపల్సరీ పాటిస్తూ ఉంటారు చాలామంది. మరి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేద్దాం. గోరింటాకు రుబ్బేసుకోవడం పెట్టేసుకోవడం కూడా అయిపోయిందండి. మరైతే ఈ గోరింటాకు 2 చేతులకి ఒకేసారి పెట్టుకోలేం కాబట్టి ఒక చేతికి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకో చేతికి పెట్టుకున్నానమాట. చాలా బాగుంది కదండి. అయితే ఈ గోరింటాకు ఎప్పుడు కూడా నిద్ర చేయకూడదండి. నిద్ర చేస్తే మాత్రం గోరింటాకు పండదు. కాబట్టి రుబ్బిన వెంటనే పెట్టేసుకోవాలి. ఓకేనా? మరి విన్నారు కదా ఈ గోరింటాకు స్టోరీ.